ఇన్వెస్టర్లకు ఇక కాస్ట్లీ మెటల్స్ అయితే షాక్ ఇస్తున్నాయి. ఇక బడ్జెట్ తర్వాత బంగారం వెండి ధరలు పెరుగుతాయా పడిపోతాయా అన్న ఆందోళన కూడా ఒక పక్క నెలకొంది. అలాగే బడ్జెట్ తర్వాత ఈ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటన్న టెన్షన్ కూడా మొదలైపోయింది. ఇక బంగారం వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన టైమేనా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇక వచ్చేవన్నీ మంచి ముహూర్తాలే కావడంతో బంగారం కొనే ఆలోచనలో జనం కూడా ఉన్నారు. అయితే ఈ అంశాలన్నిటిపైన ఇవాళ ఈ స్పెషల్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రేవంత్ చలమల గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా సుభాష్ బాబు గారు, ఎకనామిస్ట్, అండ్ అదేవిధంగా జీవి సత్యనారాయణ గారు, గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్స్పర్ట్. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా సుభాష్ బాబు గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బడ్జెట్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు? కార్పొరేట్ బడ్జెట్ లా ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే కామన్ మ్యాన్ బడ్జెట్ గా ఉంటుంది అనుకోవచ్చా? నా ఓన్ ఎక్స్పెక్టేషన్ బడ్జెట్ ఏంటంటే మేడం, ఇది మన ఎకానమీ ప్రస్తుతం ఇంకొంచెం స్ట్రగుల్ అవుతున్నాం. మన సెన్సెక్స్ కూడా, మన మార్కెట్స్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల. కామన్ మ్యాన్ కి ఇంకొంచెం డబ్బు ఇచ్చే ప్లాన్ లో గవర్నమెంట్ ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్. పోయిన బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం జరిగింది, జిఎస్టీ రిలీఫ్ ఇవ్వడం జరిగింది, అలాగే రెపో రేట్స్ కూడా ఆర్బీఐ చేంజ్ చేయడం జరిగింది ఫేవరబుల్ గా. వీటన్నిటి ఆబ్జెక్టివ్ ప్రజల చేతిలో ఇంకొంచెం డబ్బు రావాలి అని. అదే థీమ్ కంటిన్యూ అవుతా నా ఎక్స్పెక్టేషన్ మేడం. ఎందుకంటే మన ఎకానమీ కొంచెం, మనం స్పెండింగ్ ఇంకా బాగుండాలి, కన్సంప్షన్ బాగుండాలి గవర్నమెంట్ కూడా అనుకుంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ లో ఇంకొంచెం మొమెంటం వస్తున్న ఎక్స్పెక్టేషన్. కార్పొరేట్స్ కి కూడా టాక్సేషన్ ఆప్టిమైజ్ చేసి ఇంకొంచెం సాఫ్ట్ చేసే ఎక్స్పెక్టేషన్స్ నా వైపు నుంచి ఉన్నాయి మేడం బడ్జెట్ లో. వన్స్ కార్పొరేట్స్ వాళ్ళ ట్యాక్స్ ఎబిలిటీ కానీ కొంచెం ఆప్టిమైజ్ అయితే వాళ్ళ ప్రైసెస్ ఇంకొంచెం ఫేవరబుల్ చేయొచ్చు ఎండ్ యూజర్స్ కి. ఓవరాల్ గా విన్ ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్. బంగారం వెండి ధరకు వచ్చేప్పటికి మన బడ్జెట్ కి బంగారంకి నా ఉద్దేశం ఎక్కువ కనెక్షన్ లేదు. బంగారం వెండి కనెక్ట్ అయింది గ్లోబల్ మార్కెట్స్ సినారియోలో అన్సర్టనిటీ వల్ల. ఎనివే వెండి వాలటైల్ మెటల్, అది. గోల్డ్ అయితే ఇంకో నా ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిపోతుంది, అది నా ఎక్స్పెక్టేషన్ మేడం. ఓకే అండి. ఎస్ రేవంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు బడ్జెట్ రోజు మార్కెట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది? అండ్ ఇంకొన్ని వినిపిస్తున్నాయి, అసలు బడ్జెట్ రోజు స్టాక్స్ పూర్తిగా పడిపోతాయా, ఇలాంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి మీ అబ్జర్వేషన్స్ ఏంటి దీనిపైన? సో ఫస్ట్ అసలు మనకి బడ్జెట్ స్టాక్ మార్కెట్ కి ఫేవరబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది గురించి మనం ఆలోచించాలి. అసలు ఫస్ట్ బడ్జెట్ ఏ విధంగా వస్తుందని మనం ఎస్టిమేట్ చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు మనం అనలైజ్ చేయాలి. ప్రెసెంట్ భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య రూపీ బాగా బలహీనపడటం. డెఫినెట్ గా వాళ్ళకి ప్రతిపక్షాల దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రజల దగ్గర నుంచి కానీ ఈ అంశం మీద చాలా ప్రెషర్ ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఫైనాన్స్ మినిస్టర్ కొద్దిగా ఈ రూపీని స్ట్రెంథన్ చేసేందుకు కొంత కసరత్తు చేస్తారని నా బలమైన నమ్మకం. ఇప్పుడు గనక సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకపోతే రూపీ మరింత బలహీనత పడుతుంది. అది డెఫినెట్ గా గవర్నమెంట్ మీద ఒక రిమార్క్ కింద మిగిలిపోతుంది. సో దాన్ని స్టేబుల్ చేసే ప్రయత్నంలో మేబీ కొంతవరకు ఏమన్నా మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ పాలసీస్ ని కొద్దిగా ఈజ్ చేయటము, అదేవిధంగా ఏవైతే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ ఆర్ సెక్టార్స్ ఉంటాయో వాటికి కావాల్సినటువంటి బడ్జెట్స్ ని కొంత పెంచటము. పర్టికులర్ గా డిఫెన్స్, ఇప్పుడు మనం డిఫెన్స్ ను కూడా వేరు దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేసే దాంట్లో మనం కూడా ఉన్నాం. సో డిఫెన్స్ బడ్జెట్ ని కూడా కొంతవరకు ఇంక్రీజ్ చేసి ఎక్స్పోర్ట్స్ ని కొద్దిగా పెంచే ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మన చైనా +1 అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ +1 లో భారతదేశం ఎప్పుడు ఉంటుంది. సో ఈ భారతదేశంలో ఆ చైనా +1 అనే కాన్సెప్ట్ లో భారతదేశంలోకి కొద్దిగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్స్ ఫ్లో వచ్చే విధంగా కొంత ఎక్సర్సైజ్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో రాబోతున్నటువంటి బడ్జెట్ ప్రజలకి అనుకూలంగా కంటే కూడా కార్పొరేట్స్ కి అనుకూలంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. గత సంవత్సరంలో వచ్చినటువంటి బడ్జెట్ కంప్లీట్ గా పీపుల్ ఫేవరబుల్ బడ్జెట్ గా కనిపించింది మనకి. ఆ పీపుల్ ఫేవరబుల్ బడ్జెట్ లో మనకు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ చేశారు. అదే విధంగా మరికొన్ని మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ కూడా కొద్దిగా ఈజీ చేసుకుంటూ వస్తున్నారు. హవెవర్ మనకి దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మరి కొన్ని రోజుల్లో, సంవత్సరాల్లో అది డెఫినెట్ గా కనపడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం కార్పొరేట్ సైడ్ నుంచి కూడా, అంటే మన ఇండియన్ కార్పొరేట్ సైడ్ నుంచి అవ్వచ్చు లేకపోతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్ సైడ్ నుంచి కూడా కొన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా కొద్దిగా పరిష్కరించాలి. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ మనకి ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ని కొద్దిగా పెంచారు.
డెఫినెట్ గా దానికి మార్కెట్ కొద్దిగా చాలా డిసప్పాయింట్ అయింది. 10% నుంచి 12.5 చేశారు ఎల్టీసీజీని. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని కూడా దాదాపు 15 నుంచి 20% తీసుకెళ్లారు. అదే విధంగా డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటన్నిటికీ కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్, ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ ని కూడా తీసేశారు. డెఫినెట్ గా కొంత మార్కెట్ డిసప్పాయింట్ అయింది. అదే పాయింట్ లో ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఎట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ని కూడా బాగా పెంచారు. సో ఈ సంవత్సరం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ని కూడా కొద్దిగా తగ్గించి మేబీ మార్కెట్స్ ని కొద్దిగా పుష్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏదో స్టాక్ మార్కెట్ కి పుష్ ఇచ్చే ప్రయత్నం కాకపోవచ్చు, కానీ ఎఫ్ఐఎస్ ఎఫ్డిఐస్ వాళ్ళ యొక్క డబ్బుల్ని వెనక్కి తీసుకువెళ్ళడం ఒక కన్సర్న్ గా మారింది. మళ్ళీ వాళ్ళ డబ్బులు మన ఇండియాలోకి ఫ్రెష్ గా రాకపోయినా అట్లీస్ట్ అవుట్ ఫ్లోస్ ని ఆపే విధంగా ఏమన్నా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈ బడ్జెట్ అంతా కూడా కార్పొరేట్ బడ్జెట్ గా ఉండే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ బడ్జెట్ అయినట్లయితే డెఫినెట్ గా మన స్టాక్ మార్కెట్ ముందరికి వెళ్తుంది. ఈ సంవత్సరం ఒకవేళ పీపుల్ ఫేవరబుల్ బడ్జెట్ వస్తే మాత్రం మార్కెట్ ముందరికి వెళ్తుంది. కార్పొరేట్ ఫేవరబుల్ బడ్జెట్ వస్తేనే మార్కెట్ ముందరికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. నా అంచనాల మేరకు ఈ సంవత్సరం రాబోయేటువంటి బడ్జెట్ అంతా కార్పొరేట్ ఫేవర్ గా ఉంటుంది. మార్కెట్స్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి చాలా హై ప్రాబబిలిటీ కనపడుతుంది. ఓకే అండి, అంటే రేవంత్ గారు, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు బడ్జెట్ టైంలో ఏదైతే ఇన్వెస్టర్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనుకోవచ్చు? యా, సో ఇన్వెస్టర్స్ సహజంగా బడ్జెట్ లో ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిన వెంటనే అదే రోజు కొనేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అందరూ చేసేటువంటి పెద్ద పొరపాటు. ఫస్ట్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని అనౌన్స్ చేసి గంటన్నర సమయంలో కేవలం బుల్లెట్ పాయింట్స్ ని మాత్రమే చెప్తూ ఉంటారు. ఆ బుల్లెట్ పాయింట్స్ వెనకాల ఉండేటువంటి పూర్తి పారాగ్రాఫ్ అంటే మనం అర్థం చేసుకోకుండా డైరెక్ట్ గా అందరూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, ఆ సెక్టార్స్ లో కానీ అట్లాంటి స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది వైస్ డెసిషన్ కాదు. బడ్జెట్ డే రోజు కేవలం ఎమోషన్స్ మాత్రమే మార్కెట్ ని డ్రైవ్ చేస్తాయి. అందులో మనకి ఎటువంటి రియాలిటీ ఉండదు. దాని యొక్క రియాలిటీ మనకు అర్థం కావాలి అని అంటే మనకి బడ్జెట్ కి సంబంధించినటువంటి ఫైన్ ప్రింట్ ఈవినింగ్ కి రిలీజ్ అవుతుంది. ఆ ఫైన్ ప్రింట్ డేటా వచ్చిన తర్వాత దాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత రియాక్షన్ ఇవ్వాలి. మార్కెట్ ఎప్పుడైనా డే ఆఫ్ బడ్జెట్ రోజు ఎమోషన్స్ తో రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫైన్ ప్రింట్ వచ్చాక దాన్ని అర్థం చేసుకుంటది, డైజెస్ట్ చేసుకుంటది, దానికి రియాక్షన్స్ ఇస్తుంది. ఇదంతా ఒక ప్రక్రియ. సో సహజంగా చాలా మంది ఇన్వెస్టర్స్ బడ్జెట్ ఏదైనా రాగానే ఏదో మిస్ అయిపోతాం, ఇక్కడ వాళ్ళకి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అని ఒక ఫీలింగ్ వస్తుంది. లేదా ఒకవేళ మార్కెట్ కింద పడుతున్నా గానీ ఏదో అయిపోతుంది అని భయంతో కూడా ఉంటారు. సహజంగా బడ్జెట్ డే రోజు ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోకుండా ఉండేందుకు ఆదివారం అయినప్పటికీ మనకి మార్కెట్స్ ఓపెన్ లో ఉంటాయి. అంతేకాని వెంటనే అందరూ కొనేయాలనే ఉద్దేశం కాదు. బడ్జెట్ డే హాలిడే, ఆ హాలిడే రోజు గనక మార్కెట్స్ క్లోజ్ ఉంటే, బడ్జెట్ లో ఏమైనా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు వస్తే ఆ తర్వాత రోజు వచ్చేటువంటి గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ల వల్ల ట్రేడర్స్ విపరీతంగా నష్టపోతున్న ఉద్దేశంతో ఆ రోజు ట్రేడింగ్ అవైలబుల్ పెడతారు. అదే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనిస్తే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు మీరు ఆదివారం పెట్టుబడి పెట్టినా అది ఆదివారం క్లోజింగ్ ప్రైస్ కి వెళ్ళదు, అది సోమవారం క్లోజింగ్ ప్రైస్ కి వెళ్తది. కాబట్టి ఇది ఇన్వెస్టర్స్ కోసం కాదు, ట్రేడర్స్ వారి యొక్క పొజిషన్స్ ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం మాత్రమే. సాధ్యమైనంత వరకు ఆ రోజు మన మార్కెట్ ని కేవలం గమనించాలి. ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ గానీ లేకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గానీ బడ్జెట్ డే రోజు ట్రేడింగ్లు గానీ ఇన్వెస్ట్మెంట్లు గానీ చేయరు. వాళ్ళు కేవలం మార్కెట్ ని గమనించుకుంటూ అవసరమైతే పొజిషన్స్ కి హెడ్జింగ్ మాత్రమే క్రియేట్ చేస్తారు, అంటే కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు, కానీ లాభాలు సంపాదించే ప్రయత్నాలు ఆ రోజు చెయ్యరు. అట్లా చేసిన వాళ్ళు సహజంగా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి, పెళ్లిళ్ళ ముహూర్తాలు. ఈ టైంలో ఎక్కువగా చాలా మంది బంగారం వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు బడ్జెట్ తర్వాత ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అని చూస్తుంటే అంతకు ముందే మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజే భారీగా మెటల్స్ రేట్స్ అన్ని కూడా ఒక్కసారిగా పడిపోయాయి కాబట్టి. సో బడ్జెట్ రోజు ఏ రకంగా ఉండబోతుంది, ఆ తర్వాత కూడా ఇంకా పడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత గోల్డ్ రేట్ కాస్త తగ్గింది, మళ్ళీ తర్వాత పుంజుకోవడం అయితే కంటిన్యూ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ధోరణి కనిపిస్తుంది అనుకోవచ్చా? ఓకే, అట్లాంటిది ఏమి ఉండదు. బడ్జెట్ లో ఏదైతే ఉందో లాస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు డ్యూటీ ఒకటి తగ్గించడం జరిగింది. అప్పుడు అంతవరకే జరిగిన తర్వాత ఇక కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఓకే, కానీ ఇప్పుడు తగ్గించే అవకాశాలు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు అనౌన్స్మెంట్ 2 years బ్యాక్ ఇలానే గోల్డ్ సిల్వర్ మీద మనకి ప్రొడక్షన్ ఉండదు, ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి దాని మీద డ్యూటీ తగ్గించినాక, అంటే రా మెటీరియల్ 24 carats గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాము, ఆర్నమెంట్స్ తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అప్పుడు కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో గోల్డ్ ధర తగ్గడం జరిగింది. ఇప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ బాగా ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి ఒకవేళ దాని మీద ఏమైనా జిఎస్టీ కనుక తగ్గిస్తే మీరు అన్నట్టు రేపు బడ్జెట్ లో మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. నెంబర్ 2, ఇది వరల్డ్ మార్కెట్ కి సంబంధించింది, ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించింది. కాబట్టి
మన మార్కెట్లలో గోల్డ్ సిల్వర్ అనేది కాదు. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుద్ది. అయితే ఇప్పుడు తగ్గడానికి మెయిన్ ఒకటి ఏంటిదంటే ట్రంప్ కొత్త చైర్మన్ ని సెట్ చేయడం జరిగింది. అతను ఎవరైతే అంటే జెరోమ్ పావెల్ ఉండేది, అతని బదులు ఇప్పుడు మళ్ళీ కొత్త అతన్ని కెవిన్ వార్ష్ అని అతన్ని, అంటే ట్రంప్ ఫేవర్ అతను, ట్రంప్ అనుయాయుల్లో అతను కూడా ఒక అంటే అతనికి అన్నమాట. అయితే ఈ కెవిన్ వార్ష్ ని సెలెక్ట్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే బుధవారం రాత్రి అంటే ఇవాళ శనివారం, శుక్రవారం, గురువారం, బుధవారం రాత్రి అమెరికాలో వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగింది, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు. అయితే అంతకుముందు అనడం ఏంటంటే మార్కెట్ వర్గాలు పావులా తగ్గిస్తారనేది, మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో తగ్గించేది లేదు, న్యూట్రల్ నే ఉంచుతాం అనేది కూడా జరిగింది. అప్పుడు ఏమైంది, ఈ ట్రంప్ ఎప్పటి నుంచో అధికారంలోకి అధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రెషర్ చేయడం జరిగేది. పావెల్ అది పట్టించుకోకుండా ఆయన ఊహలోనే ఆయన పోవడం జరిగింది. తర్వాత మధ్యలో ఒకసారి 2 సార్లు తగ్గించడం జరిగింది తప్ప ఓవరాల్ గా తగ్గించట్లేదు. అయితే ఇప్పుడు ఈ కెవిన్ వార్ష్ అనే అతను ట్రంప్ ఫేవరు, డాలర్ స్ట్రాంగ్ అవటం, ఈ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది. ట్రంప్ ఉద్దేశం ఏమిటి, అమెరికాలో వడ్డీ రేట్లు 1% ఉండాలి అనేది 3.5% వరకు ఉన్నాయి కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1 కి తీసుకురావాలనేది ఉంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి అది అయ్యే అవకాశం లేదని ఆ జెరోమ్ పావెల్ తగ్గించకపోవటం, ఇక చివరికి 1-2 సార్లు మళ్ళీ అది జరిగి తగ్గించడం జరిగింది. అది బుధవారం నైట్ జరిగింది. ఇక గురువారం రోజే ఇక స్టార్ట్ అయింది. అయితే గురువారం ఉదయం ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది, 4,25,000 కూడా సిల్వర్ చేరడం జరిగింది. ఈ గురువారం రోజు రాత్రి అమెరికాలో స్టార్ట్ అయింది ఏది ఫాల్, ఈ న్యూస్ ఫాల్ స్టార్ట్ అయింది. అయితే మెయిన్ ఫాల్ కొంచెం స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు మాన్యువల్ లేదు, అంతా ఆల్గో సిస్టమ్ అనమాట. ఈ ఆల్గోరిథం తోటి ఎప్పుడైతే ఆ పారామీటర్స్ మ్యాచ్ అయిపోతుందో ఫాల్ కనుక అవడం మొదలు పెడితే కంటిన్యూయింగ్ అది ఫాల్ అవుతుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆ పారామీటర్స్ మ్యాచ్ అయ్యి బయింగ్ లోకి వస్తే తప్ప అది బైక్ చేయదు అనమాట. నిన్న అన్ని అంటే కాపర్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, అన్ని లోయర్ సర్క్యూట్లు కొట్టినాయి. మన గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు అన్ని లోయర్ సర్క్యూట్లు కొట్టేసినాయి. అంటే అండి అవి 20% అంటే 2 ఉంటాయి, అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్. అప్పర్ సర్క్యూట్ అంటే పెరిగితే 3%, అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ 3 అంటే 9% పెరగాలి. అంటే ఎప్పుడు 3% పెరిగినా ఒక 15 నిమిషాలు ఆపేస్తారు సిస్టమ్, మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ అవుతుంది. అప్పుడు 3-6 అంటే డౌన్ లో కూడా అట్లా, అంటే పెరిగేటప్పుడు 3-3-6-9 అవుతుంది, మళ్ళీ పడేటప్పుడు 3-3-3 మళ్ళీ 9 అనమాట. అంటే నిన్న ఒక్కసారిగా 18% అనమాట కిందికి అప్పర్ లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ లోయర్ సర్క్యూట్ రాత్రి కంటిన్యూ అయింది, అక్కడ ఆగిపోవడం జరిగింది. రాత్రి 11:55 మన మార్కెట్లు క్లోజ్ అయిపోయినాక అమెరికా మార్కెట్లు అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు ఏవైతే గోల్డ్ సిల్వర్ సంబంధించినటువంటి చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ కానీ అవన్నీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి, అవి ఇంకా ఫాల్ అయ్యాయి. అయితే రేపు ఉదయం మనకి బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ తో పాటుగా శనివారం, ఆదివారం, ఈ రోజు, రేపు ఏదైతే వరల్డ్ మార్కెట్లు గోల్డ్ సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కమోడిటీస్ బంద్ ఉంటాయి. కానీ మన బడ్జెట్ కోసం రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్కెట్ ఓపెన్ ఉంది, ఏది గోల్డ్ సిల్వర్ కాపర్. కానీ రాత్రి ఎప్పుడైతే ఫాల్ అయిందో ఆ ఫాల్ గ్యాప్ ఏదైతే ఉందో ఇవాళ మనకి లేదు. కాబట్టి రేపు పొద్దున్నే మార్కెట్ 9ంటికి ఓపెన్ కాగానే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ని బాటమ్ లోకి తీసుకొస్తారు. అంటే ఎంతవరకు దానికి అడ్జస్ట్మెంట్ అనమాట, ఎంతవరకు పర్సెంటేజ్ పడాలనో అంతవరకు రేపు గ్యాప్ డౌన్ తోటి పడే సూచనలే కనపడుతున్నాయి. మళ్ళీ తర్వాత అక్కడ ఉండిపోద్ది, ఇక న్యూట్రల్ ఉండిపోద్ది, స్తబ్దత ఉంటది. ఇక మళ్ళీ రేపు నైట్ అంటే మనకి 5ంటికి క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ రేపు నైట్ ఆదివారం, సోమవారం ఉదయం తెల్లవారుజామున 4:30కి మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని స్టార్ట్ అవుతాయి. ఇంటర్నేషనల్ అంటే మన ఇండియన్ టైమింగ్స్. ఓకే, సత్యనారాయణ గారు మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా అలెక్య గారు జాయిన్ అయ్యారు, ఎకనామిస్ట్. హలో అండి అలెక్య గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎస్ అలెక్య గారు, సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి బడ్జెట్ పైన? అండ్ ఇంకొకటి, ప్రెసెంట్ మన ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఏంటి? యాక్చువల్ గా ఇప్పుడు చూసుకుంటే మనకి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే గ్లోబల్ ఎకానమీలో రూపీ అన్నది ఎప్పటికప్పుడు తగ్గిపోతా ఉంది. మనం ఆల్ టైమ్ లో 92 రూపీస్ లో ఉన్నాం ఇప్పుడు, $1 తో కంపేర్ చేసుకుంటే. సో దాన్ని కొంచెం మెరుగుపరిస్తేనే ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్ అవనివ్వండి, రేపు ఇంటర్నేషనల్ మార్కెట్ లో అవనివ్వండి, మన బిజినెస్, మన ఎకానమీ అప్పుడే పుంజుకోగలుగుతుంది. సో దీనికోసం అని చెప్పి వాళ్ళు మనీ సప్లై పెంచడం కోసమో లేకపోతే ఇన్వెస్టర్స్ కి కొంచెం ఎక్కువ సపోర్ట్ గా ఉండేలాగానో బడ్జెట్ తీసుకొస్తే బాగుంటుంది. రీఫార్మ్స్ అన్నది మనం ఖచ్చితంగా చాలా చూస్తాము. ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే రీఫార్మ్స్.
ఈసారి కూడా బడ్జెట్ అలానే ఉండబోతోంది. మన ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ కూడా చూసుకుంటే 6.8 to 7.2% వరకు చూపించారు ఫర్ ద కమింగ్ ఇయర్, ఈ మొన్న రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వేలో. సో ఇప్పుడున్న ఇంటర్నేషనల్ ఇన్స్టెబిలిటీ అంతా కంపేర్ చేసుకుంటే మన ఆల్రెడీ 2026 లో ఒక హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్ ప్రెడిక్ట్ చేస్తున్నారు ఎకనామిస్ట్ అందరూ. ఇది 2008 క్రైసిస్ కంటే ఘోరంగా ఉంటుంది అన్న ప్రెడిక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రెడిక్షన్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నప్పుడు అది మన డొమెస్టిక్ మార్కెట్ మీద లీస్ట్ ఇంపాక్ట్ చేయగలిగేలాగా మనము మన బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టే ఇన్వెస్టర్స్ సేఫ్ ఉంటారు, దాన్ని బట్టే డొమెస్టిక్ మార్కెట్ సేఫ్ ఉంటుంది, దాన్ని బట్టే కన్స్యూమర్స్ కామన్ మ్యాన్ కూడా సేఫ్ ఉంటాడు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల కన్నా కూడా ఇంప్లిమెంటేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, అవునా? అది ఎప్పుడు అంతే అండి. బడ్జెట్ ఇవ్వటం వరకు ఒకటి ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో ఇప్పుడు ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇంకా మనం 2 to 3% లోనే ఉన్నాం. హెల్త్ సెక్టార్ చూసుకుంటే ఇంకా 3% ఆఫ్ ద జీడిపినే మనం అలాట్ చేస్తూ వస్తున్నాం బడ్జెట్ లో. సో ఈ నెంబర్స్ ఇవ్వటం వరకు ఒక ఎత్తు, దాని తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఏ సెక్టార్ కి వాళ్ళు ఎంత కేటాయించారో ఆ సెక్టార్ కి అది గ్రోత్ చూడగలిగారా లేదా అన్నది మేజర్ ఛాలెంజ్ అవుతుంది. అందులోనూ మనకున్న ఈ హ్యూజ్ పాపులేషన్ లో, ఈ వాస్ట్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ లో ఇది ఇంకా డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే అండి, సుభాష్ బాబు గారు, సో గ్లోబల్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు గ్లోబల్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఇండియాకి ఇది. ట్రంప్ కొంచెం కార్నర్ అయ్యడం అనిపిస్తోంది, ఎందుకంటే యూరోపియన్ ఎఫ్టీఏతో, ఇండియా యూరోపియన్ ఎఫ్టీఏతో, కెనడా కూడా ఇండియా వైపు కొంచెం ఫేవరబుల్ గా మూవ్మెంట్ చేయడంతో ఓవరాల్ గా కొంచెం ఈవెన్ బ్యాక్ హోమ్ అతని ఓన్ కంట్రీలో కూడా అతనికి ఈ మిన్నెసోటాలో మన సిటిజన్స్ ఫైరింగ్ మీద, కిల్లింగ్ మీద కొంచెం పుష్ బ్యాక్ వస్తుంది ఇంటర్నల్ కూడా అతనికి. అతను కొంచెం ప్రస్తుతం ఇబ్బందికర సిచ్యువేషన్ లో ఉన్నాడు. హ్యావింగ్ సెడ్ దాట్, బట్ నోయింగ్ ట్రంప్ అంటే అతను చేసిన యాక్షన్ చూసుకుంటే he may come back very hard on people, especially countries which he doesn't like. India కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఇప్పుడు. అండ్ he may also push on the accelerator towards Iran. అంటే అతను ఏదో డైవర్ట్ చేయాలి ప్రపంచాన్ని ఏదో వైపున. అప్పుడు అతను కొన్ని ఫోర్సెస్ మొబిలైజ్ చేయడం జరిగింది ఇరాన్ వైపున. అంటే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఇరాన్ అటాక్ చేసేప్పుడు ఉందని కొంచెం ఏదో న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అది జరగచ్చు అంటే జస్ట్ డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ ది US own economy towards the outside of United States. ఇండియాకు వచ్చేప్పటికి మనం ఇంత చేస్తున్నాం, ఎఫ్టీఏ చేసాం, తర్వాత మన టారిఫ్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ అవ్వట్లేదు. మనకి రూపీని మనం ఆర్బీఐ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే మన ఎక్స్పోర్టర్స్ కి ఫేవరబుల్ ఉండే కోసం ఆర్బీఐ రూపీని అలాగే ఎక్కువ డిప్రిషియేట్ అయినా చూస్తూనే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు రూపీ వాళ్ళు ఇంటర్వ్యూన్ చేసి రూపీని కానీ ప్రొటెక్ట్ చేస్తే మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ కొంచెం మనం స్టెయిన్ లో ఉన్నాం టారిఫ్స్ వల్ల కానీ లేకపోతే గ్లోబల్ సినారియో వల్ల కానీ, అది కొంచెం ఇబ్బంది పడతాం మనం. సో గవర్నమెంట్ కూడా పెరాప్స్ బడ్జెట్ తర్వాత ఇంకొంచెం ఎక్స్పోర్టర్స్ కి ఇంకొంచెం సాఫ్ట్వేర్ చేసి నామ్స్ ని వాటిని అప్పుడు రూపీన్ మీద వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు నా ఎక్స్పెక్టేషన్. గ్లోబల్ గా ఇండియా డెఫినెట్ గా సెంటర్ ఆఫ్ అటెన్షన్ లో ఉన్నాం మనం. లాట్ ఆఫ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ వెనజులా కూడా నేను అప్రోచ్ అయ్యాను ఇండియాని. వాళ్ళే మోడీకి అప్రోచ్ వాళ్ళు దే వుడ్ లైక్ టు మేబీ ఇంక్రీజ్ దేర్ బిజినెస్ ట్రేడ్ విత్ అస్ మోర్ నౌ. ముఖ్యంగా ఆయిల్, వెనజులా బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్ నౌ. సో ఇవన్నీ కూడా మంచి స్ట్రోక్స్ మనకి, మన ఎకానమీకి, మన దేశానికి. కానీ చుట్టుపక్కల జియో పాలిటిక్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మనకి. వీ నీడ్ టు రియలీ ట్రేడ్ వెరీ కేర్ఫుల్లీ. మన ఎకానమీ కూడా మనం 6.8, 7.2 అంటున్నాం. మనం ఆన్ ద గ్రౌండ్ కామన్ మ్యాన్ ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు మీకు మాకు అందరికి మనకు తెలిసిన విషయమే. అది ఇంకొంచెం సాఫ్ట్వేర్ చేయాలి, టర్మ్స్ ని ఇంకొంచెం సాఫ్ట్వేర్ చేయాలి, రూపీ సర్క్యులేషన్ ని. వాటిలో గవర్నమెంట్ డెఫినెట్ గా ఎఫర్ట్స్ తీసుకుంటుంది. కార్పొరేట్కి వచ్చేప్పటికి ఇండియాకి మన కార్పొరేట్ ప్రెషర్ చాలా ఉంది గవర్నమెంట్ మీద ఇప్పుడు. మన వాల్యుయేషన్ చాలా హైలో ఉన్నాం మనం. వన్ పారామీటర్ విచ్ ఇస్ ది బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఫర్ ఇండియన్ కార్పొరేట్స్ ఈస్ హై వాల్యుయేషన్స్. అంటే మా ఫారిన్ ఇన్వెస్టర్స్ కి మన స్టాక్స్ చాలా హైలో కనిపిస్తాం, అంటే చాలా ఎక్కువ ప్రైసెస్ లో ఉన్నాం మనం. అది కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు, రూపీ డిప్రిషియేట్ అవుతోంది, దానివల్ల కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ పారామీటర్స్ అన్ని ఇండియా ట్యాకిల్ చేయాలి. ఈ బడ్జెట్ లో కొన్ని ఆన్సర్స్ డెఫినెట్ గా వస్తాయని నాకు గట్టి నమ్మకం ఉందండి దీనికి. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ. రేవంత్ గారు, సో యూరోపియన్ యూనియన్ తో భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది కాబట్టి ఈ లెక్కన చూస్తే స్టాక్ మార్కెట్స్ లో ఏమైనా కాస్త పుంజుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా?
సో యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా మన స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున రియాక్షన్ అయితే యాజ్ ఆఫ్ నువ్వు తీసుకోలేదు. మనకి బడ్జెట్ అనేది మనం ముందర పెట్టుకొని దానికంటే ముందు వచ్చేటువంటి ఏ న్యూస్ అయినా కానీ సహజంగా మార్కెట్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఓకే. సో కేవలం అక్కడ యూరోపియన్ యూనియన్ ఒకటి మాత్రమే కాదు, మనకి జీడిపి రివిజన్ కూడా జరిగింది. ఇందాక మేడం అంటే ఈ చెప్పినట్టు ట్రేడ్ డీల్ పైన బడ్జెట్ ఎఫెక్ట్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చా? ట్రేడ్ డీల్ మీద బడ్జెట్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి బడ్జెట్ ని పెంచడమో, లేకపోతే వాటికి సంబంధించినటువంటి లోన్స్ లో కొద్దిగా ఈజ్ చేయటము, లేదా సబ్సిడీలు ప్రొవైడ్ చేయటము, ఇటువంటి ఏమన్నా పర్టికులర్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ కి ఫేవర్ గా చేసే అవకాశాలు ఉంటాయి. అది కేవలం యూరోపియన్ యూనియన్ మాత్రమే కాదు. సో ఆల్వేస్ ఒక రిసెషన్ అనేది ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది అని అంటారు. మనం అమెరికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకి అమెరికా కొద్దిగా గొళ్ళెం వేసేసింది. ఎప్పుడైనా నీరు అనేది ప్రవహిస్తూనే ఉండాలి. వాళ్ళు గేట్ వేసినంత మాత్రాన నీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉండవు, వేరు వేరు దారులు వెతుక్కుంటాయి. అలానే ఒక యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, లేకపోతే యూకే ట్రేడ్ డీల్ అయి ఉండొచ్చు. ఇంతకు ముందు చైనా ఇండియా కొట్టుకున్నాయి, ఇప్పుడు వాళ్ళు కూడా ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి చోట గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. మనం గేట్స్ ఓపెన్ చేయడమే కాదు, ఎక్స్పోర్ట్స్ కి కావాల్సినటువంటి సబ్సిడీస్ కూడా ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సెక్టర్స్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పర్టికులర్ వాటి మీద కొద్దిగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. మీరు అన్నట్టు యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ ట్రేడ్ డీల్ యొక్క ఇంపాక్ట్ ఇమీడియట్ గా మన స్టాక్ మార్కెట్ లో కనిపించదు. దాని యొక్క ఇంపాక్ట్ కనిపించడానికి కొంత సమయం తీసుకుంటుంది. పర్టికులర్ గా ఈ ట్రేడ్ డీల్ యొక్క ఇంపాక్ట్ మనకి 2027 నుంచి అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా మనకి బెటర్ అవుతున్నాయి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే మార్కెట్ రియాక్షన్ లోకి వస్తుంది. సో ఎస్టిమేషన్స్ ప్రకారం 2027 మిడ్ దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద కనిపిస్తుంది. కానీ ఇమీడియట్ గా కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా లేదు. దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ట్రేడ్ డీల్ అయిపోతే ఇక్కడ మనం ఏదో బాగుపడిపోయినట్టుగా కాదు. దానికి సంబంధించి కావాల్సిన ఎక్స్పోర్ట్స్ కూడా మనం చేయగలగాలి. అది చేయడానికి మన దగ్గర కెపాసిటీ కూడా ఉండాలి. ఆ కెపాసిటీ అది ప్రభుత్వం ఇవ్వాలి. మేబీ ఈ బడ్జెట్ వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది. కేవలం యూరోపియన్ యూనియనే కాదు, టోటల్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఈ పర్టిక్యులర్ బడ్జెట్ 2026లో ఎక్కువగా కనపడుతున్నాయి. సో కొంచెం ఆ బడ్జెట్ రిలేటెడ్ న్యూస్ కార్పొరేట్ ఫేవరబుల్ గా ఉన్నట్లయితే డెఫినెట్ గా, ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ ఉండకూడదు అని అనట్లేదు, కార్పొరేట్ అనుకూలంగా ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చినట్లయితే అది ఇండైరెక్ట్ గా ప్రజల్నే బాగు చేస్తారు. కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ వస్తే వాళ్ళు కంపెనీలు పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు, మళ్ళీ ప్రజల యొక్క జీవితం పెరుగుతుంది. దాంతో పాటుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది. సో సహజంగా ప్రజలందరి మైండ్ లో కార్పొరేట్ అనుకూలంగా ఇస్తే దొంగ బడ్జెట్ అని అనుకుంటారు. కాదు, కార్పొరేట్ అనుకూలంగా కూడా ఇవ్వాలి, ప్రజలకు అనుకూలంగా కూడా ఇవ్వాలి. పోయిన సంవత్సరం ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ వచ్చింది, ఈ సంవత్సరం కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ రావాల్సిన అవసరం కూడా ఉంది. సో ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఫోకస్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. పర్టికులర్ గా పబ్లిక్ ఓరియంటెడ్ బడ్జెట్ కి స్కోప్ తక్కువగా కనిపిస్తాం. ఓకే. సో ఆల్రెడీ మీరు చెప్తున్న ప్రకారం చూస్తే మీరు ఆల్రెడీ ఈ సమస్యల పైన ఫోకస్ చేస్తారు, మీకు ఆల్రెడీ టాలీ ఆల్రెడీ చేసే ఉంటారు. కాబట్టి సెక్టార్స్ వైజ్ మనం ఒకసారి మాట్లాడదాం. సెక్టర్ వైజ్ చూస్తే ఏ సెక్టార్ ఈ టైంలో బూస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? సో పర్టికులర్ గా డిఫెన్స్ సెక్టర్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఈ ప్రభుత్వం అంతా కూడా పిఎస్యూని ఎక్కువగా బూస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. డిఫెన్స్ గతంలో మనం పెద్దగా ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళం కాదు, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. మన R&D కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దానికి కావాల్సిన బడ్జెట్ ని మరింతగా పెంచగలిగితే మన ఎక్స్పోర్ట్స్ కి ఉపయోగపడుతోంది, మన డిఫెన్స్ సిస్టమ్ కూడా బలపడుతోంది. సో రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ లెవెల్లో డిఫెన్స్ ని పెట్టే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మనకి పిఎస్యూ రిలేటెడ్ సెక్టర్స్ అన్ని కూడా ఫోకస్ లోకి వస్తాయి, రైల్వేస్ కూడా ఫోకస్ లోకి వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఎక్కువగా బ్యాంకింగ్ కి అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ ని బూస్ట్ చేయాలి అన్న బ్యాంకుల యొక్క సహకారం అయితే డెఫినెట్ గా కావాలి. ఆ బ్యాంకుల యొక్క సహకారం అందేది బ్యాంకుల త్రూనే కాబట్టి, అంటే మనకి ఆ బ్యాంకింగ్ సిస్టమ్ ని కొద్దిగా లిబరైజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆ సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా RBI కూడా ఇంటర్వ్యూన్ అయ్యి అవసరాన్ని బట్టి మరికొంత ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తీసుకొని వచ్చి వ్యాపారస్తులకి లోన్లు మరింతగా జారీ అయ్యే విధంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. సో బేసిక్ గా బ్యాంకుల మీద కూడా కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతో పాటుగా ఇక నుంచి మొన్నటి వరకు మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ని చూసాం, అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నుంచి మనం డిజిటల్ ఇండియాలో కూడా ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. ఆల్రెడీ జోహో రిలేటెడ్ ఈమెయిల్స్ నే వాడాలి అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కూడా మొదలు పెట్టింది. అంటే కేవలం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగే కాదు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇక మేము ఫోకస్ పెడతాము. డిజిటల్ గా ప్రొడక్ట్స్ కూడా మన భారతదేశంలో బిల్డ్ చేస్తాం అనే విధంగా మన ఇండియా కూడా కనపడుతుంది. కాబట్టి సో డిజిటల్ ఇండియా మీద కూడా మనం కొంత ఫోకస్ పెట్టాలి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మనం కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి సమరైజ్ చేస్తే డిఫెన్స్, పిఎస్యూస్ లో మేబీ మనకి రైల్వేస్ వస్తాయి అండ్ డిఫెన్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది, బ్యాంక్స్ అండ్ ఇండియన్ డిజిటలైజేషన్ బేస్డ్ కంపెనీస్, వీటి మీద కొద్ది ఫోకస్ పెట్టగలిగితే
మేబీ రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఓకే, సత్యనారాయణ గారు, సో ఇంకొకటి బడ్జెట్ వస్తుందంటే కూడా ఇంతకు ముందు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ వల్ల కూడా ఎలాంటి లాభాలు ఉన్నాయనేది కూడా ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలి. సో ఈ లెక్కను చూస్తే పేపర్ వైజ్ గానే ప్రాఫిట్స్ ఉన్నాయా, గ్రౌండింగ్ లో కూడా ప్రాఫిట్స్ వచ్చాయని అనుకోవచ్చా? అండ్ ఇంకోటి, ఈ టైంలో కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే ఇందాక రేవంత్ కానీ చాలా మంది కూడా ఈ విషయంలో చెప్తున్నారు, ఎక్కువగా కార్పొరేట్ కి అనుకూలంగా బడ్జెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అని అంటున్నారు. కాబట్టి సో మేబీ ఈ టైంలో కంపెనీస్ ఎట్లా పర్ఫార్మ్ చేయాలంటారు? ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. రేపు బడ్జెట్ లో ఏవైతుందో రాబోయే సంవత్సరానికి ఏ సెక్టార్స్ బెనిఫిట్ పొందుతాయి అనేది ఫస్ట్ మనం చూడాలి. ఉదాహరణకి జనరల్ గా ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు అంటే ఏరోస్పేస్ అంటే ప్రతి జిల్లాలో కానీ ఎక్కువ ఎయిర్పోర్ట్లు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏరోస్పేస్ కి సంబంధించింది. డిఫెన్స్ ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం ఎక్స్పోర్ట్స్ లో ఉన్నాం, అందుకని డిఫెన్స్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్. తర్వాత ఇప్పుడు మొన్న మోడీ గారు అనడం ఏంటంటే మనకి సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి, అంటే 52 శాటిలైట్లు పోవాలి అనేది. మనది కాదు, అంటే అవుట్ సోర్స్, మనం బయట వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ బయట వాళ్ళకి మనం ఆర్డర్ తీసుకొని చేయటం అనమాట. అంటే ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు అవన్నీ కూడా అంటే మన ఏదైతే శాటిలైట్ కి సంబంధించిన ఆ సెక్షన్ కి కూడా సబ్సిడీలు కానీ అవి ఉంటాయి. ఇవి ఎంఎస్ఎంఈలు. తర్వాత ఎఫ్ఐఐలకి ఏదైతే ఉందో జిఎస్టీ కానీ అటువంటివి కానీ గుడ్ న్యూస్ కానీ ఏదైనా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడే విషయం మన ట్రంప్ వచ్చిన తర్వాత ఎఫ్ఐలు కంటిన్యూగా సెల్లింగ్ లోనే జరగడం జరిగింది. డిఐలు, మ్యూచువల్ ఫండ్స్, డిమాట్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు ఎన్ని వచ్చినా మార్కెట్ మాత్రం డౌన్ లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి దానికి ఏదైనా అయితే ఎఫ్ఐఎల్ కి ఏదైనా ఛాయిస్ ఉంటే మళ్ళీ మన ఎఫ్ఐఎల్ కనుక మనం మార్కెట్ లోకి రాగలిగితే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎల్లుండి నుంచి అంటే బడ్జెట్ లో ఫేవర్ ఉంటే ఆటోమేటిక్ గా ఎల్లుండి నుంచి ఎఫ్ఐఎల్ బయలోకి వచ్చేస్తే మార్కెట్ మళ్ళీ పాజిటివ్ లో ఉంటాయి. తర్వాత ఇంకోటి లాక్డౌన్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి ఉండే, అది ఒకటి కొంచెం ఎస్టీటీలు ఒకటి ఉంది. అవన్నీ అదే మన ట్యాక్స్ కి సంబంధించినవి. అందులో ఏమన్నా ఇంకా ఎగ్జిబిషన్ కనుక ఇస్తే మళ్ళీ తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించినవి. అంతకుముందు ఇన్సూరెన్స్ కి 0 అంటే 100% చేసేసాడు. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో కూడా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నది అనేది వార్తలు. అవన్నీ కూడా అయితే కావాలి, ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్ల నుంచి అప్పటికప్పుడు అవన్నీ కూడా రేపు మనం బడ్జెట్ చూసుకోవాల్సిందే. తర్వాత రైల్వే సెక్టార్ కూడా బాగా చూసుకునే, రైల్వే సెక్టార్ కి బాగా కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఒక అంటే ఎక్కడెక్కడైతే స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంటే బాగా చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పటిదో పాతది, దాన్ని కూలగొట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ టైప్ లో అనమాట. అంటే రైల్వే స్టేషన్ పోతే ఎయిర్పోర్ట్ ఫీల్ వచ్చేటట్టుగా తయారైతున్నాయి. మామూలు రైల్వే స్టేషన్స్ కూడా తయారైపోతున్నాయి. మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో సరిపోవట్లేదు అంటే ఇప్పుడు చెర్లపల్లికి పోయినాయి. అంటే చెర్లపల్లి నుంచే డైరెక్ట్ అనమాట. అంటే అట్లా మనం ఒక హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో రైల్వే సెక్టర్ మాత్రం రాబోయే రోజుల్లో దానికి బడ్జెట్ లో బాగా కేటాయింపులు ఉంటాయి. రైల్వే సెక్టర్ సంబంధించిన అవి కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సోలార్, అంతకు ముందు నుంచి కూడా మన ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో కూడా సోలార్ కి సంబంధించిన సోలార్ ప్యానెల్స్ ప్రతి స్టేట్ ఏమంటుంది 200 యూనిట్లు ఫ్రీకి ఇస్తామని అంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది 200 యూనిట్లు సోలారే పెట్టేసుకోండి, అది ఎంత కనుక మీరు యూజ్ చేసుకుంటే ఎక్స్ట్రా గ్రిడ్కి పోతుంది అంటుంది. అంటే లైఫ్ టైం, లైఫ్ లాంగ్ కోతలు గీతలు ఏముండవు. అందుకని సోలార్ మీద బాగా ఫోకస్ అవుతుంది. అందుకని ఇప్పుడు అంటే కొండల్లో, గుట్టల్లో, వాటర్లో అన్నిట్లో కూడా సోలార్ ప్యానెల్సే. మళ్ళీ తర్వాత శాటిలైట్ కి సంబంధించిన ఏవైతున్నాయి అంటే చంద్రయాన్ లాంటివి, లేకపోతే ఇప్పుడు పిఎస్ఎల్వి లాంటివి, అవి ఇప్పుడు రోజు అనమాట. తర్వాత నుంచి వీక్లీ వన్స్ అంటే ఒక్కసారి పోయి అంటే 5, 6, 10, 15 అట్లా వెళ్ళిపోతుంటాయి అనమాట. అంటే అంతకుముందు ఒక లాంచింగ్ ప్యాడ్ ఉంటే ఇప్పుడు 5 ఉన్నాయి అనమాట లాంచింగ్ ప్యాడ్. అంటే ఎట్ ఏ టైం 5 తయారైతుంటాయి అనమాట. అందుకని అదొకటి. అంటే ఇది ఒక నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ ఒకటి కూడా బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు జొమాటో లాంటివి, స్విగ్గీ లాంటివి ఏదైతే సర్వీస్ సెక్టార్ ఏ చేసినా కానీ ఆ సెక్టార్ కి ఎంతో కొంత బెనిఫిట్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత అగ్రికల్చర్ సెక్టార్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది కానీ అగ్రికల్చర్ సెక్టార్ కి ఇంకా ఉందనుకోండి ఇన్ఫ్లేషన్ అంటే అలానే నార్మల్ గా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా సెక్టార్ మనం చూడవలసింది ఏంటంటే ఏ సెక్టార్ కి ఎంత ఎలొకేషన్ చేస్తున్నారు. ఎక్కువ సెక్టార్ ఏ సెక్టార్ కి ఎలొకేషన్ అయితే దాన్ని బట్టి మనం ఎల్లుండి అంటే రేపు బడ్జెట్ అయిపోయినాక ఆ సెక్టార్ కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఆ సెక్టార్ లో ఉన్నటువంటి షేర్స్ ని చూసుకొని చేసుకోవాలి. ఓకే అండి, ఎస్ అలక్య గారు. సో ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి 9th టైం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం. సో ఒకే గవర్నమెంట్ ఈ రకంగా బడ్జెట్ పెడుతూ ఉండడం వల్ల కూడా దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్స్ ఉండొచ్చు అనుకోవచ్చా? గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ప్రాఫిట్స్ ఉంటాయనుకోవచ్చా? ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా?
ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ బడ్జెట్ చేస్తూ ఉండటం వల్ల ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఏదైనా మార్కెట్ లో ఎప్పుడైనా మీరు చూడండి, ఈ రోజు ఏదైనా ఒక కొత్త ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగానే రేపటికల్లా మీకు రిజల్ట్ కనిపించదు. ఒక లాంగ్ టర్మ్ లో కన్సిస్టెన్సీతో అదే గోల్ పెట్టుకొని ఎప్పుడైతే మనము ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడే మనకి దానికి ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ అన్నది కనిపిస్తుంది. సో ఒకటే గవర్నమెంట్ ఎన్నిసార్లు చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఏదైతే మోడీ గారు చేయాలనుకున్నారో అది చేయటం వాళ్ళకి ఈజీ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఎవ్రీ ఇయర్ సెక్టార్ వైజ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎలొకేట్ చేసుకుంటూ వచ్చారు. ఒకటేసారి అన్నిటినీ ఈక్వల్ గా గ్రో చేయడం అన్నది పాసిబుల్ కాదు. సో ఒక ఇయర్ స్పేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొక ఇయర్ డిఫెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇలాంటి ఒక ప్లాన్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? 8 టైమ్స్ కంటిన్యూగా ఒకటే గవర్నమెంట్ పెట్టింది, ఇప్పుడు 9th టైం కూడా పెట్టబోతుంది కాబట్టి సో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయనుకోవచ్చా? ఎకనామిక్ సర్వే యూజువల్ గా ఇట్లా గవర్నమెంట్ కి ఫేవర్ గా అగేన్స్ట్ గా అట్లా ఏమీ మాట్లాడరండి. ఇండియన్ ఎకానమీ గురించి మన నంబర్స్ ఏంటి, మన ప్రీవియస్ ఎస్టిమేషన్ ఏంటి, మన టార్గెట్స్ మనం ఎంతవరకు రీచ్ అయ్యాము, తర్వాత ప్రొజెక్టెడ్ నంబర్స్ నెక్స్ట్ ఇయర్ మనం ఏమేం చేయబోతున్నాము అనేది ఒక ఓవరాల్ వ్యూ ఇస్తుంది అనమాట. సో మన ఎకనామిక్ సర్వే ప్రకారము యాక్చువల్ గా ఇండియా యుఎస్ ఇన్ఫ్లేషన్ కంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. కానీ చాలా అదర్ కంట్రీస్ ఇన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మన నంబర్స్ అని చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాం ఎకనామిక్ సర్వే ప్రకారం, విచ్ ఇస్ అ గుడ్ సైన్. ఓకే. సుభాష్ గారు, సో మన ఇండియన్ ఎకానమీ గురించి కనుక ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా వస్తున్నాయి, మనతో పాటు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. యూరోపియన్ కానివ్వండి, కెనడా కానివ్వండి, యుఎస్ఏ కూడా మన ట్రంప్ కూడా ఒక మాట అయితే అనడం జరిగింది, మేము భారత్తో ముందుకు వెళ్ళడానికి సుముఖంగా ఉన్నాం. ఇలాంటి కొన్ని కామెంట్స్ అన్ని వినిపిస్తూ వస్తున్నాయి. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఏమైనా మార్గాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? చాలా ఉన్నాయి మన బలపడడానికి. మన ఇండికేటర్స్ చాలా బాగున్నాయి మనకి ఇప్పుడు. అఫ్ కోర్స్ స్టాటిస్టిక్స్ అందరికి తెలిసింది, ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ, రషింగ్ టువర్డ్స్ 3rd లార్జెస్ట్ మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఇవన్నీ ఫ్యాక్ట్సే. ఈ ఫ్యాక్ట్స్ ని సపోర్టింగ్ గా మన ఎకానమీ, మన రూపీ కానీ, మన ట్రేడ్ కానీ, మన వాల్యుయేషన్స్ కానీ కొంచెం అలైన్ అయితే మనకి I think the way is excellent for India to grow for next 10-15 years comfortable గా అండి. ఏ గవర్నమెంట్ పొలిటికల్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇదే పాలసీస్ రిఫార్మ్స్ కంటిన్యూ అయితే ఇట్ బి ఎక్సలెంట్ గా మనం ఉన్నాం, వెల్ ప్లేస్ గా ఉన్నాం. తర్వాత చూస్తే గ్లోబల్ గా కూడా చూస్తే చాలా దేశాలు దే ఫైండ్ వాల్యూ ఇన్ అసోసియేటింగ్ విత్ ఇండియా. మన పాపులేషన్ అవ్వచ్చు, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్ అవ్వచ్చు, మన ఓవరాల్ ది జనరల్ వైబ్ విచ్ ఇండియా ఇస్ ప్రొజెక్టింగ్ టు ద వరల్డ్ appreciated now. Whole కలిసి అమెరికా కాదని ఇండియా వైపు వచ్చి గ్రీన్లాండ్ పట్ల హోల్ యూరోప్ హ్యాస్ కమ్ టుగెదర్ టు గో విత్ ఇండియా. కెనడా కూడా వస్తుంది ఇప్పుడు. చాలా దేశాలు ఇండియాకి చూస్తున్నాయి. మన ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. మన సౌదీకి మన యుఏఈ ప్రెసిడెంట్ వచ్చి మోడీతో ప్రత్యేకమైన మీటింగ్ 2 hour మీటింగ్ చేసి వెళ్ళాడు. ఐఎమ్ షూర్ ట్రేడ్ డీల్ డిఫరెన్స్ అన్ని దాంట్లో ఉన్నాయి డిస్కషన్స్ లో ఉండొచ్చు, మనం ఊహించవచ్చు దాంట్లో. సో ఓవరాల్ గా ఇండియా ఈస్ ది స్టార్ అట్రాక్షన్ ఆఫ్ ది వరల్డ్ నౌ. ఇట్ ఓన్లీ నీడ్స్ టు రియలీ టేక్ ఆల్ ది ఎలిమెంట్స్ టుగెదర్, గో ఫార్వర్డ్. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకోవచ్చా సుభాష్ గారు? ఐ థింక్ మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రేవంత్ గారు, సో లాస్ట్ టైం బడ్జెట్ లో అందరికి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే కూడా 12 lakhs per annum కామన్ మ్యాన్ కి అప్ టు 12 lakhs ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎస్, ఒక్క నిమిషం అండి సుభాష్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. నేను రేవంత్ గారి తర్వాత మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ రేవంత్ గారు, సో అప్ టు 12 lakhs ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటే ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చారు. ఇట్స్ బిగ్ సర్ప్రైజ్ చాలా మందికి. సో అలాంటి సర్ప్రైజ్లు ఈసారి ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? సో బేసిక్ గా లాస్ట్ 12 lakhs ఏదైతే ఇంక్రీజ్ చేశారో దాన్ని చాలా లేట్ గా చేశారు ఒక రకంగా చెప్పాలి అని అంటే. భారతదేశంలో ఒక వ్యక్తి బతకాలి అని అంటే కనీసం వాళ్ళ జీవితం నెలకి ₹1,00,000 ఖర్చుతో కూడుకొని ఉంటది. పిల్లల స్కూల్ చదువులు కావచ్చు, ఇంటి రెంట్లు కావచ్చు, ఇతరత్ర ఖర్చులు అన్ని కూడా ₹1,00,000 లేకుండా అది సాగేది కాదు.
అటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో గతంలో 6 లక్షల వరకే ఆ లిమిట్ ఉండేది. దాన్ని 12 లక్షలు చేయడానికి చాలా సంవత్సరాలు పెట్టి ఇప్పటికైతే ఫైనల్ దాన్ని 12 lakhs లోకి అయితే తీసుకొని వచ్చి, కానీ రియాలిటీలో మనకు అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేది ఈ సంవత్సరం మార్చ్ దగ్గరనే. పోయిన సంవత్సరం ప్రవేశపెట్టారు, ఈ సంవత్సరం మార్చ్ నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. సో ఇటువంటి టైంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఇమీడియట్ గా కనిపించే అవకాశాలు పెద్దగా కనిపించాయి. కాకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధానంలో కొన్ని మార్పులు ఏమన్నా రావచ్చు. ప్రస్తుతానికి 1,25,000 వరకు ఎగ్జంప్షన్ లిమిట్ మనకు కనిపిస్తుంది. దాన్ని మేబీ 2 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఎగ్జంప్షన్ లిమిట్ ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి, కానీ డైరెక్ట్ గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మార్కెట్ లో ఒక న్యూస్ అయితే స్పెక్యులేషన్ జరుగుతోంది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి జాయింట్ టాక్సేషన్ తీసుకొని వస్తామని. అదే కొత్త విధానం ఏం కాదు, ఆల్రెడీ అమెరికా లాంటి దేశాల్లో అది అమల్లో ఉంది. మన భారతదేశంలో సహజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లో సహజంగా హస్బెండ్ ఒకళ్ళు పనిచేస్తూ హౌస్ వైఫ్ ఉండేవాళ్ళు కొంతమంది అయితే, లేదా వైఫ్ కి తక్కువ సాలరీ ఉంది హస్బెండ్ కి ఎక్కువ సాలరీ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా వైఫ్ కి ఎక్కువ సాలరీ ఉంటే హస్బెండ్ కి తక్కువ సాలరీ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు ఈ జాయింట్ టాక్సేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో ఫ్యామిలీస్ కి ఇది ప్లస్సా మైనసా? డెఫినెట్ గా అడ్వాంటేజ్ అయ్యండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి 20 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి అనుకోండి. అదే కుటుంబంలో మరొక వ్యక్తి ఇంకొక పార్ట్నర్ మేబీ ఒక 5 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి. ఇద్దరిది కలిపి 25 లక్షలే. సో ఎప్పుడైతే జాయింట్ టాక్సేషన్ పాలసీ వస్తుందో అప్పుడు 24 lakhs వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా విడివిడిగా ఉండటం వల్ల ఈ 20 lakhs ఇన్కమ్ ఉన్న అతను దాదాపుగా ఆ బ్యాలెన్స్ ఉండేటువంటి 8 లక్షల రూపాయలకి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. ఈ జాయింట్ టాక్సేషన్ కనుక వచ్చింది అని అంటే 24 లక్షలు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అయిపోతుంది. కేవలం పైన 1,00,000 రూపాయలకి మాత్రమే మేబీ కడితే ఇంకో 10,000 రూపాయలు కడదు, అంతకు మించి పెద్ద ఎత్తున భారం పడదు. ఒకవేళ తీసుకొస్తుంది మంచిదే, కానీ నా అంచనా మేరకు ప్రభుత్వం ఇమీడియట్ గా అటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ అటువంటి ఒక పాలసీని ప్రవేశపెట్టింది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్సులు కట్టే వాళ్ళే తక్కువ. ఇప్పుడు ఆల్రెడీ ఈ కొరత ప్రభుత్వం మీద కొంత భారం పడుతుంది. ట్యాక్సులు కట్టే వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ లిమిట్ ని పెంచడం వల్ల కొంత భారం ప్రభుత్వం మీద ఆల్రెడీ పడుతోంది. దానికి తోడు వీళ్ళు చాలా బడ్జెట్స్ ని ఇప్పుడు వాళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కదా. రూపీ డిప్రిసియేషన్ కంట్రోల్ చేయాలి, అది ప్రధాన ఎజెండా. దానికోసం ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయాలి, సబ్సిడీలు ప్రొవైడ్ చేయాలి, మరి ఎన్నో చేయాల్సిన అంశాలు ఉన్నాయి. సో బేసిక్ గా అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భారాన్ని తీసుకోకుండా, ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ భారాన్ని వాళ్ళ మీద వేసుకోకుండా మేబీ వాళ్ళు ఆ భారాన్ని ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ సబ్సిడీస్ వైపుగా కొద్దిగా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాం. రెండు, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ వాళ్ళు ఎన్ని మార్పులు తీసుకొని వచ్చినా మనం ప్రాక్టికల్ కేసు సినారియోలో మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేది 6 నుంచి 7 కోట్ల మంది భారతీయులే. అందులో కట్టేది ఎంతమంది? గట్టిగా 3.5 నుంచి 4 కోట్ల మంది ట్యాక్స్ పే చేసేవాళ్ళు. సో అటువంటి రిఫార్మ్స్ రావటం వల్ల అది కేవలం ఒక చిన్న పాకెట్ ఆఫ్ ఇండియన్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బ్రాడర్ బేస్డ్ ఇండియన్స్ కి సపోర్ట్ రావాలి అని అంటే జిఎస్టీ లాంటి రిడక్షన్స్ అది ఆల్రెడీ జరిగిపోయింది. లేదా ఎక్స్పోర్ట్స్ లాంటి వాటికి గనక వాళ్ళు సబ్సిడీలు ఇచ్చి గనక బూస్ట్ చేస్తే ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంటది, మన రూపీ బలపడే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా అటువైపు కనుక బడ్జెట్ కేటాయించడం వల్ల ఉపయోగం జరుగుతుంది, కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ని రివైజ్ చేయడం వల్ల యాజ్ ఆఫ్ నో పెద్దగా ఉపయోగాలు జరగకపోవచ్చు. ఓకే అండి. సుభాష్ గారు, సో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకోవచ్చా? ఇన్ఫ్లేషన్ ఇందా నేను చెప్పినట్టు ఒక గ్రోయింగ్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిస్టమ్ అండి. అది ఇన్ఫ్లేషన్ తగ్గితే మనందరం ఎఫెక్ట్ అవుతాం యాక్చువల్గా. అండ్ ఇంక్రిమెంట్స్ తగ్గిపోవచ్చు, ప్రైసెస్ తగ్గినప్పుడు ప్రాఫిట్స్ తగ్గుతాయి, ఓవరాల్గా ఎకానమీ స్పైరల్ డౌన్ అవుతుంది. సో న్యాచురల్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ గ్రోయింగ్ ఎకానమీ ఇస్ ఇన్ఫ్లేషన్. 80s లో అమెరికాలో ఇన్ఫ్లేషన్ 8-9-12% కూడా ఉండేది అప్పుడు అమెరికాలో, మంచి గ్రోయింగ్ ఎకానమీ అప్పుడు. అలాగే ఇన్ఫ్లేషన్ మనం మనతో పాటు అది బ్లడ్ ప్రెషర్ మనతో పాటు ఉంటుంది. యూ హావ్ టు ఓవర్కమ్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ థాట్ ప్రాసెస్ అండి. సో ఇంకొక చిన్న పాయింట్ బడ్జెట్ మీద అండి. నాకు మన ఈ బడ్జెట్ ప్రక్రియ మనం పోయిన ఏడాది 10% చేసాం, ఇప్పుడు 11% చేస్తాం, తర్వాత 12% చేస్తాం. అలా మన ఆర్గానిక్ గా మనం ఏదో చిన్న చిన్న మార్పులు తీసుకొస్తామండి. మనం ఫండమెంటల్ గా బూట్ స్టాప్ లెవెల్లో మన రిఫార్మ్స్ పెద్దగా కనిపించట్లేదు మన బడ్జెట్ ప్రెజెంటేషన్స్ లో. అది కొంచెం మార్పు కానీ వచ్చి ఉంటే బాగుండేది, వస్తే కూడా బాగుంటుంది. అది అంటే ఏదో మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, మనకు వచ్చేది చిన్న చిన్న గ్రోత్ మనం చూస్తున్నాం బడ్జెట్స్ లో. దాన్ని బట్టి మనకి ఇందాక రేవంత్ గారు చెప్పినట్టు పెద్దగా మనకి ఇంపాక్ట్ రాదండి. 2% పీపుల్ మన ట్యాక్స్ కడుతున్నాం, వాళ్ళకి ఎంత రిలీఫ్ ఇచ్చినా వాళ్ళకి పెద్ద ఉండదు. కానీ ఆ 2% డబ్బు మీద గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ నడుపుతోంది, అది వేరే సంగతి. అది ఆ 2% కట్టే ట్యాక్స్ పేస్ కూడా మనకు రావాల్సిన హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, ఓవరాల్ అంబియన్స్ కానీ చాలా చాలా బాగుండాలి. అన్ఫార్చునేట్ గా అది ఇంకా మనం చాలా లాంగ్ వే టు గో టు రియలీ టు బ్రింగ్ ఎ చీర్ టు ది కామన్ ట్యాక్స్ పేయర్.
మన Okay. దేశంలో. అది కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది గవర్నమెంట్ కూడా, నా లెక్కలో అది లాంగ్ టర్మ్ ఇనిషియేటివ్, షార్ట్ టర్మ్ కాదు అది. ఓకే అండి. సత్యనారాయణ గారు, సో ఉద్యోగాల గురించి కనుక మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ ఉద్యోగాలను ఏమైనా క్రియేట్ చేస్తుంది? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఉన్న ఎరా చూస్తే కూడా పూర్తిగా ఏఐ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ బడ్జెట్ ఇంపాక్ట్ అక్కడ కూడా కనిపిస్తుంది అనుకోవచ్చా? అట్లేముండదు. ఉపాధి మామూలు ఇప్పుడు ఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలు వాటికి బాగా సపోర్ట్ చేయడం జరిగింది లాస్ట్ బడ్జెట్ లో అనుకోండి. అంతకుముందు అనుకోండి సబ్సిడీలు ఇవ్వటం, చిన్న చిన్న విలేజెస్ లో, డిస్ట్రిక్ట్ లో కూడా ఉపాధికి అయితే అటువంటి ఏం లేదు. జాబ్స్ అనేది కష్టం, కానీ బిజినెస్ కానీ ఏదైతే స్వతహాగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంతకుముందు బడ్జెట్ లో ఉంది, ఇప్పుడు బడ్జెట్ లో ఉంది, రాబోయే బడ్జెట్ లో కూడా ఉంటుంది. దానికేమి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇక జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారో యూఎస్ వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం అది కూడా లేదు, వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఈ ట్రంప్ వచ్చిన తర్వాత. ఉపాధి అవకాశాలు అయితే కొల్లలు, కాకపోతే వాళ్ళు చేసుకోవడంలో ఉంటుంది. కాబట్టి దీనికి ఉద్యోగాలు అనేది, దీనికి మనకి బడ్జెట్ కి అనేది ఏముండదు. జనరల్ గా బడ్జెట్ లో ఒకప్పుడు ఇది చెప్తారు అది చెప్తారు అనేది, ఇప్పుడు అట్లా ఏం లేదు. జిఎస్టీ తగ్గియాలన్నా ఇమీడియట్ ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది, రైల్వేలో ఛార్జీలు పెంచాలన్నా ఇమీడియట్ ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. అలానే జరుగుతుంది తప్ప ఒకప్పుడు బడ్జెట్ లో రైల్వే ఛార్జీలు పెంచము, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, లేకపోతే పెట్రోల్, డీజిల్ అవన్నీ బడ్జెట్ లో జరిగేది. ఇప్పుడు అసలు బడ్జెట్ క్వశ్చనే లేదు. ఏదైనా చేయదలుచుకుంటే రాత్రి ఒక అనౌన్స్మెంట్ జరిగిపోతుంది, అప్లికబుల్ అంటారు ఇమీడియట్. ఇప్పుడు బడ్జెట్ అనేది ఫార్మాలిటీస్ అంతవరకే. కాకపోతే బడ్జెట్ లో ఏదైతే అప్లికబుల్ ఉన్నాయో, ఇంప్లిమెంటేషన్ చేస్తారో అవన్నీ కూడా నెక్స్ట్ 1 year వరకు అప్లికబుల్ ఉంటాయి అనేది కామన్. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే ఏదైతే చేయదలుచుకున్నారో, చెప్పదలుచుకున్నారో ఇమీడియట్ గానే చెప్తారు. బడ్జెట్ దాకా వెయిట్ చేయట్లేదు ఇప్పుడు మనం. అందుకని బడ్జెట్ లో గమనించాల్సింది ఏంటిదంటే ఎలొకేషన్లు, కాకపోతే ఇక జమా ఖర్చు, ఆ పద్ధతుల పుస్తకం అంతవరకే మనం చూడాలి. అంతే తప్ప ఎక్స్పెక్టేషన్ చేసి అది వస్తుంది ఇది వస్తుంది అని బడ్జెట్ ముందు అందరూ అంటారు. ఇన్నేళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. మళ్ళీ బడ్జెట్ అయిపోయినాక ఇది లేదు అది లేదు అనేది ఉంటుంది. బడ్జెట్ రోజు పాజిటివ్ ఉంటుందో గంటన్నరలో అయిపోతుంది. మళ్ళీ అయిపోయినాక నెక్స్ట్ డే తెలుస్తుంది. అన్ని పేపర్లు, మ్యాగజైన్లు అవన్నీ కూడా అప్పుడు తెలుస్తాయి. ఏమని, దేనికి పాజిటివ్, దేనికి న్యూట్రల్, దేనికి నెగిటివ్, ఏది అప్లికబుల్ 1 year వరకు అని. ఇప్పుడు ఉదాహరణకి ఏ జరిగినా మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం February 1, February, March 2 నెలలు అయిపోయినాక ఏప్రిల్ నుంచి అమలు. మళ్ళీ అవన్నీ ఏవైతున్నాయో అప్పటి వరకే ఇవన్నీ పెంచటాలో తగ్గించటాలో, ఆ సెక్టార్లో ఏవైతున్నాయో అవన్నీ జరిగిపోతుంది అప్పటికే. ఓకే అండి. ఎస్ రేవంత్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ గురించి కనుక మాట్లాడితే సో మెనీ జాబ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 10లో ఈవెన్ ఒక 4-5 ఏఐ చేసేస్తుంది ఆ జాబ్స్ అన్ని కూడా. సో ఏంటి ఇంపాక్ట్ బడ్జెట్ పైన కూడా ఏమైనా చూపిస్తుంది అనుకోవచ్చా? ఫస్ట్ ఏ రిలేటెడ్ జాబ్స్ గురించి మనం కొంత అవగాహన క్లియర్ గా పెట్టుకోవాలండి. గతంలో కంప్యూటర్ వస్తేనే మనుషులు ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరిగాయి కానీ ఉద్యోగాలు తగ్గలేదు. ఏ కూడా అటువంటిదే. ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు, ఒక టెక్నాలజీలో ట్రాన్సిషన్ జరిగేటప్పుడు సహజంగా దాని మీద కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లో వచ్చేటువంటి ఆర్గ్యుమెంట్సే కానీ ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు తగ్గుతాయి అనేది అటువంటి కండిషన్ సహజంగా కనపడదు. ఉద్యోగాలు ఎవరికి పోతాయి అంటే ఏఐని ఎవరైతే నేర్చుకోరో వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా వాళ్ళ స్కిల్స్ ని ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోరో వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి. ఎవరైతే అప్ టు ద మార్క్ ఆ స్కిల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇంకా మరింతగా ఉన్నాయి. ప్రాక్టికల్ కేస్ సినారియోలో మార్కెట్ లో ఉద్యోగాలు లేవు అని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ నా అంచనా మేరకు మార్కెట్ లో కావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి. కానీ స్కిల్డ్ లేబర్ లేకపోవటం వల్ల నిరుద్యోగత పెరుగుతోంది. అంతేకాని ఇక్కడ ఉద్యోగాలు లేక కాదు, ఉద్యోగాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మనకి గతంలో నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఉదాహరణ చెప్పారు ఒక ఛానల్లో. మనిషి స్ట్రైట్ గా పరిగెడుతూ ఉంటాడు కానీ నిదానంగా పరిగెడతాడు. గుర్రము ఫాస్ట్ గా పరిగెడుతోంది కానీ అడ్డదిడ్డంగా పరిగెడుతూ ఉంటది. ఎప్పుడైతే మనిషి గుర్రాన్ని ఎక్కుతాడో స్ట్రైట్ గా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాడు. ఇక్కడ ఏఐ అనేది గుర్రం, అది ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది కానీ దానికి దారి తెలియదు. మనిషే దాన్ని నడపాలి. ఎవరైతే దాన్ని నడపడం నేర్చుకుంటారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఉద్యోగాలు పోతాయి అనేది మాత్రం ఒక మిత్ మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. ఆ ఏఐని రన్ చేయాల్సింది కూడా ఒక మనిషి. కాకపోతే దాని గురించి మనం కంగారు పడిన అవసరం లేదు. మనం బడ్జెట్ లో దానికి దీనికి ఎటువంటి సంబంధం పెట్టాలి. ఓకే అండి. ఎస్ అలేఖ్య గారు, సో ఇందాక మీరు రూపీ వాల్యూ తగ్గుతుంది అని చెప్పేసి ఏదైతే అన్నారో కూడా ఈ లెక్కన చూసినా, గ్లోబల్లీ చూసినా మనకి యుఎస్ కానీ, యూరోపియన్ కానీ, కెనడా కానీ ఇతర దేశాలు కూడా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి భారత్ తో. అయినప్పటికీ కూడా రూపీ వాల్యూ ఇంకా తగ్గుతూ వస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ తేడా కొడుతుంది అనుకోవచ్చు అసలు? యాక్చువల్ గా ఏదైనా ఒక కంట్రీతో చేసే ఒక డీల్ వలనో, లేకపోతే ఆర్బీఐ చేస్తున్న ఒక కొత్త ప్లాన్ వలనో
రూపీ ఇలా ఒక సింగిల్ రీజన్ వలన కరెన్సీ అప్ అండ్ డౌన్ అవ్వటం అనేది ఉండదు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. డొమెస్టిక్ గా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలానే ఎక్స్టర్నల్ గా కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మోడీ ఈ ట్రంప్ ఇండియా మీద ఎన్నో టారిఫ్స్ వేసి భయపెట్టాలని ట్రై చేస్తే, అక్కడ మోడీ భయపడకుండా ట్రంప్ కి సవాలు విసిరి హీ స్టార్టెడ్ లుకింగ్ ఆపర్చునిటీస్ విత్ డిఫరెంట్ కంట్రీస్. సో మనం ఆస్ట్రేలియా వైపు వెళ్ళాము, జపాన్ వైపు వెళ్ళాము, చైనా వైపు కూడా వెళ్ళాము. ఇలా మల్టిపుల్ సోర్సెస్ తో మనము మన స్టెబిలిటీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. మన ఎక్స్పోర్ట్ ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అదంతా ఎలా తగ్గించుకోవాలి అన్నది ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ తీసుకొని ట్రై చేస్తూ ఉన్నాము. ఇండియా మాత్రమే కాదు, వేరే కంట్రీస్ అన్ని కూడా ఈ డాలర్ డామినెన్స్ ని ఎలా తగ్గించాలి అన్న దానికోసం అని చెప్పి ఒక వేరియస్ ప్లాన్స్ చేస్తూ ఉన్నాయి. వేరే కరెన్సీస్ లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఈ రోజు రూపీని కూడా ఎన్నో కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి పేమెంట్స్ గా, డాలర్ మాత్రమే కాదు. ఈ రోజు సిల్వర్ రేట్ ఎందుకు పెరుగుతోంది? అది కూడా ఒక రకంగా చెప్పాలంటే డాలర్ డామినెన్స్ ని తగ్గించడం కోసం అని చెప్పి వేరే కంట్రీస్ అన్ని సిల్వర్ బాండ్స్ లో ఎఫ్టీఆర్స్ రూపంలో పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అందుకని చెప్పి మెటల్ రేట్స్ పెరుగుతున్నాయి. ఓకే అండి. సుభాష్ గారు, సో మీరు చెప్పండి, ఇందాక రేవంత్ గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే పాయింట్ అంటున్నారు, ఇన్ కేసు ఇప్పుడు బడ్జెట్ లో ఎక్కువగా స్కోప్ ఏదైనా ఇస్తారంటే డిఫెన్స్ కి ఇస్తారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లీ చూసినా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అటు ఇరాన్ అని, రష్యా అని, రకరకాలుగా యుద్ధాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో బడ్జెట్ కానీ ఇండియన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే బలపడుతుంది అనుకోవచ్చా, ఏమైనా పుంజుకుంటుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా పుంజుకుంటుందండి. సెక్టర్స్ ఇందాక వేరే ప్యానలిస్ట్ చెప్పినట్టు డిఫెన్స్, తర్వాత ఏరోస్పేస్ అవ్వచ్చు, సెటిలైట్ టెక్నాలజీ అవ్వచ్చు, ఏమి ఇండియా మీద ఒక కంప్లైంట్ ఉందండి ప్రపంచంలో. మన అబ్జార్ప్షన్ ఇన్ ఇండియన్ బిజినెసెస్ ఇన్ ఈజ్ లో. అందుకే చాలా యుఎస్ కంపెనీస్ ఇండియా వైపుకు చూడట్లేదు. మన గవర్నమెంట్ కూడా అర్థమైంది, ఈ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ కూడా వెళ్ళింది. ఈ మధ్యకాలం చూస్తే కదా 1 month గా కూడా మన మినిస్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏ బిజినెస్ ఇంకా మనం ప్రాపగేట్ చేయాలి, ఇంకా చేయాలి అని, అబ్జార్ప్షన్ చేయాలి అని మాట్లాడి డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో మీద డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఫోకస్ కూడా ఉంటుంది బడ్జెట్ లో. అలాగే మన కన్సంప్షన్, మన ఓన్ కన్సంప్షన్ కూడా బూస్టప్ చేయాలని గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉందండి. అప్పుడే మన ఓన్ కంపెనీస్, మన ఓన్ డొమెస్టిక్ కన్సంప్షన్ పెరిగితే ఎఫ్ఐఎస్ కి మనం అట్లీస్ట్ ఒక ప్రొటెక్షన్ గా ఉండగలం మన ఓన్ కన్సంప్షన్ వల్ల. ఎఫ్డిఏ మన ఓన్ కన్సంప్షన్, మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ చేయడంతో స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. సరే, రూపీ గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయాలంటే. సో అది బియాండ్ ది స్కోప్ ఆఫ్ perhaps half an hour, 10 minutes అది. సో రూపీ డెఫినెట్లీ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియన్ ఎకానమీ రైట్ నౌ అండి. ఓకే అండి. సో రేవంత్ గారు, మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? ఒక చిన్న కామెంట్ నేను గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్, సహజంగా గోల్డ్ పెరగడానికి గల కారణం సెంట్రల్ బ్యాంక్ యొక్క బయింగ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. సో బేసిక్ గా మనకి క్యాలెండర్ ఇయర్ Q1 to Q4 of 25 డేటా ఒకటి బయటకు వచ్చింది. దాని డేటా ప్రకారం క్వార్టర్ మనకి 2024 లో 1092 టన్స్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ చేస్తే 2025 లో 863 టన్స్ మాత్రమే పర్చేస్ చేసింది. మనకి దాదాపుగా సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ యాక్చువల్ గా 21% డ్రాప్ అయింది. కానీ గోల్డ్ మాత్రం 2025లో పెరిగింది, 2026లో కూడా పెరుగుతోంది. అంటే ఇక్కడ యాక్చువల్ డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది మనం చెక్ చేయడం మొదలు పెడితే కేవలం మనలాంటి లోకల్ ఇన్వెస్టర్స్, రీటైలర్స్, ఈటీఎఫ్లు ఇటువంటి అన్ని పర్చేస్ చేసి లోకల్ అంటే దానికి డిమాండ్ క్రియేట్ చేశారు. సర్ప్రైజింగ్ గా ఈటీఎఫ్ యొక్క డిమాండ్ మనం చూసినట్లయితే 2024లో -2.9 టన్స్, అంటే అమ్మేసిన వాళ్ళు కాస్త 2025లో 801 టన్నుల గోల్డ్ ను కొంది ఈటీఎఫ్ రూపంలో మళ్ళీ రీటైలర్స్. 800% సర్జ్. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో 756% సర్జ్ అయింది. అదే విధంగా మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదంటే, గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్, ఇటువంటి వాటి అన్నింటి మీద దాదాపుగా 30% క్వార్టర్ హైక్ అయితే ఇయర్ ఆన్ ఇయర్, అంటే మనకి 2024 2025 చూస్తే 84% పెరిగింది. యాక్చువల్ గా బ్యాంకులు కొంటున్నాయన్న పేరుతో మనం ఏమో గోల్డ్ పెరుగుతుందని అనుకుంటున్నాం. కాదు, మనలాంటి వాళ్ళు గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న కంగారులో దాన్ని మనకంతటా మనమే పెంచుతున్నాం. సిల్వర్ విషయంలో కూడా అటువంటి కండిషనే కనపడుతోంది. సిల్వర్ విషయంలో ఇండస్ట్రీస్ కొంటున్నాయని చెప్పేసి అంటున్నారు. 2024 నుంచి 25 ఒక డేటాని కంపేర్ చేసినప్పుడు -2% ఉంది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్.
అంటే ఇండస్ట్రీస్ ఏదైతే ప్రొడ్యూస్ కొంటున్నాయో అవి 2% మైనస్ అయింది. అదే మనం ఈటీఎఫ్ రూపంలో కొనే వాళ్ళ సంఖ్య చూస్తే 225% పెరిగింది. యాక్చువల్ డిమాండ్ క్రియేట్ చేస్తోంది సిల్వర్ లో ఇండస్ట్రీస్ కాదు, మనలాంటి వాళ్ళు ఎక్కడికో పెరిగిపోతోంది అనే ఒక ఆందోళనలో, ఫోమో అంటాం కదండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనే ఒక దాంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కొంటున్నారు. సో ఏదైతే దాని అండర్లయింగ్ యాక్చువల్ గా ఒక అండర్లయింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది దీని వల్ల పెరుగుతుందని మాట్లాడుతున్నారు చూసారా, అది నిజం కాదు. అందుకే పరిగెత్తే దాని వెనకాల మనం పరిగెట్టకూడదు. నిన్న ఆ రేంజ్ లో 30% సిల్వర్ పట్టడానికి కారణమే అది ఒక బబుల్ లాగా పెరిగిపోయింది, యాక్చువల్ రియాలిటీతో పెరగలేదు. ఓకే అండి, సత్యనారాయణ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఎస్ సార్, మీరేమంటారు? ఇప్పుడు బడ్జెట్ టైంలో కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు, పెరుగుతుంది తగ్గుతుందని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక కామన్ మ్యాన్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో భయపడాలా లేదంటే ఓపిక్ గా ఉండాలా? ఓకే, ఇప్పుడైతే ఇంకా కొంచెం తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. కామన్ మ్యాన్ అయితే అర్జెంట్ అయ్యి మ్యారేజెస్ కనుక ఈవెంట్స్ కనుకుంటే తప్ప కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫాస్ట్ గా $4,000 ఉన్నటువంటిది డిసెంబర్ లో ఒక్కసారిగా జనవరిలో $1,600 పెరగడం, $5,620 అయింది గోల్డ్. అందుకని ఆ టైం హైక్ ఎప్పుడైతే చేరిందో మళ్ళీ ఒక్క రోజులోనే, అంటే నిన్న ఇవాళ ఒక్క రోజులోనే మళ్ళీ $922 ఫాలో అవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిల్వర్ వచ్చేసి $47.60 ఫాలో అవడం జరిగింది. కాపర్ వచ్చి 5.76. అంటే ఏం జరుగుతుంది? ఎప్పుడైతే బాగా పెరిగిందో అలానే బాగా ఫాలో అవుతుంది. అంటే మనం ఏం చూడాలి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ని బేస్ చేసుకొని అక్కడ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో ఎప్పుడైతే వొలటాలిటీ బాగా జరిగిందో, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సుంకాలు టారిఫ్ తోటి ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి షేర్ మార్కెట్ మీద. ఎప్పుడైతే షేర్ మార్కెట్ మీద అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిందో గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరగడం జరిగింది, అలానే పెరగడం జరిగింది. అది అలానే అయితే ఈ సిల్వర్ విషయంలో మాత్రం గోల్డ్ విషయంలో కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మామూలు అవేర్నెస్ రావడం జరిగింది జనాల్లో. వాళ్ళు కొన్ని స్టాక్ పెట్టడం ఒకటి, రెండోది సిల్వర్ జ్యువెలరీస్ ఒకటి, సోలార్ ప్యానల్స్ వాడటం ఒకటి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బ్యాటరీలు కానీ మనం ఏదైతే ఉందో దానికి యూసేజ్ ఒకటి, డిఫెన్స్ లో వాడటం కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువైంది. కాబట్టి ఈ డేటాలన్నీ కూడా అవుట్డేటెడ్ డేటాలు ఉంటాయి. నేను చూస్తున్నా కదా, మన దగ్గర ఎక్స్చేంజ్ లో కూడా అవుట్డేటెడ్ డేటానే ఉంటది, ఎప్పటితో డేటా ఉంటది. లేటెస్ట్ డేటా, కరెంట్ డేటా మనకి అవైలబుల్ ఉండదు. అవైలబుల్ వచ్చేటప్పటికి అది అయిపోవటమో పెరగటమో తగ్గటమో జరిగిపోతుంటది. అందుకని మనం చూడవలసింది ఏం లేదు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కానీ ఎవరైతే పొందలుచుకుంటారో టెక్నికల్ గా చూసుకోవాలి, సపోర్ట్ చూసుకోవాలి, వాళ్ళకి అవసరమైనంత వరకు చూసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా కొంచెం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రెండే జరిగినాయి అవి, అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాము. ఈ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత అంటే మళ్ళీ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. అంటే రెండు ఉంటాయి, సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్. సెల్లింగ్ అంటే అమ్మటం, షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా అమ్మటం. మొన్నటి వరకు బుధవారం వరకు షార్ట్ సెల్లింగ్ జరిగి వాళ్ళందరి అకౌంట్స్ అన్ని వాష్అవుట్ అయిపోయినాయి. నిన్న 2 రోజుల్లో బయ్యింగ్ లో 1 నిమిషం అయిపోతుంది. బయ్యింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మార్జిన్ షార్ట్ ఫాల్ అయిపోయినాయి, మొత్తం వాళ్ళే వాష్అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ బాటంకి వస్తుంది, అప్పుడు కొనుక్కోవడానికి రెడీగా ఉండండి. ఓకే అండి, అలెక్కి గారు మీ ఫైనల్ కమెంట్స్. ఓవరాల్ గా బడ్జెట్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఇంకొకటి కామన్ పీపుల్ ఏ రకంగా ఉండాలి ఈ టైంలో? అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు. వెరీ స్పెసిఫిక్ టు గోల్డ్ అండ్ సిల్వర్ మాట్లాడతాను. బడ్జెట్ కి సంబంధించి బడ్జెట్ రావటం వల్ల ఏదో చూపించటం వలన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మీద డొమెస్టిక్ మార్కెట్ లో అనేది ఏమీ చేంజ్ ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోల్డ్ మీద, ఆర్నమెంట్స్ మీద కానీ బార్స్ మీద కానీ అయితే 3%, లేబర్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద 5% ఉంది. ఆ నెంబర్స్ ఏదన్నా మారితే ఆ టైనీ పర్సెంటేజ్ చేంజ్ అనేది ఉంటుంది తప్పిస్తే ఓవరాల్ ఫిజికల్ మెటల్ మీద చేంజ్ అనేది బడ్జెట్ ప్రభావం ఈ మెటల్స్ మీద ఉండదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ముహూర్తాలు ఉన్నాయి, గోల్డ్ కొంటున్నారు అన్న వాళ్ళందరూ ఫిజికల్ గోల్డ్ కొనేవాళ్ళు. ఆ కన్సంప్షన్ అనేది ఎంత మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే, బయింగ్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి అంటే ఈటీఎఫ్ రూపంలో అవుతాయి. ఎప్పుడైతే పేటిఎం, జీపే లాంటి యాప్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కాల్ఫర్ చేస్తున్నారో, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెరగటం వల్ల, ఇందాక రేవంత్ గారు చెప్పినట్టు ఫోమోలో అందరూ ఇన్వెస్ట్ చేసేసేయటం వలన ఒక బబుల్ క్రియేట్ అయిపోయి స్టాక్ మార్కెట్ లో బబుల్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే బబుల్ క్రియేట్ అయిందో ఆ బబుల్ బర్స్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆ ర్యాపిడ్ గా పెరిగిన ప్రైసెస్ అంతే ర్యాపిడ్ గా కింద పడిపోతూ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ లో కామనర్ ఉండిపోయి ఇంకా కొని ఎక్కువ ప్రైస్ లో కొని ఇలా ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
ఈ పెరిగిన ప్రైజెస్ ఖచ్చితంగా తగ్గుతాయి. అలా అని చెప్పి ఇనీషియల్ గా ఉన్న ప్రైజెస్ వరకు ఫాల్ బ్యాక్ అయి వెళ్ళవు. ఓకే, కానీ మోడరేట్ గా ఖచ్చితంగా తగ్గుతాయి. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరి కొనుక్కునే వాళ్ళు ఎలానో కొనుక్కోక తప్పదు. ఓకే అండి. సుభాష్ బాబు గారు 20 సెకండ్స్ అండి, మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేయండి. ఫైనల్ కామెంట్స్ అండి. బడ్జెట్ ఐఎమ్ షూర్ పాజిటివ్ గా ఉండబోతున్న ఎక్స్పెక్టేషన్ ఇది. హోల్ కంట్రీ ఇస్ వెయిటింగ్ టు వాచ్ ది బడ్జెట్ షో టుమారో, ఇంక్లూడింగ్ కార్పొరేట్స్ అండ్ కామన్ మ్యాన్. Let's hope for the best, and so many factors are there at play now. I'm sure India has got a great time ahead. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద బడ్జెట్ పైన చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ఈ ఆశలకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రీచ్ అవుతుందో ఈ బడ్జెట్ ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.